హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో ఈ రోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసం అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఈరోజు విషయం ఏమిటి అంటే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. అండ్ చాలామంది యాక్చువల్లీ అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు, మాకు ఎందుకు అసలు అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు మా సైడ్ అసలు చూడట్లేదు, మాకు ఎందుకు దగ్గర అవ్వట్లేదు అసలు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ నుంచి అలా అనుకోవాల్సిన అవసరం లేదనమాట. బట్ ఇలాంటి అబ్బాయిలకి అమ్మాయిలు చాలా బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. బట్ అంటే ఎందుకు అంటే అది ఎందుకు అనేది నేను చెప్తాను. బట్ ఈ క్వాలిటీస్ మీలో ఉంటే సో మీరు హ్యాపీ. ఐ మీన్ లేకపోయినా కూడా ఇప్పటి నుంచి ఆ క్వాలిటీస్ ఉండేలా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా మీకు అలా పడిపోవాల్సింది అనమాట. అండ్ సో అలా మీకు చిటికేసినంత ఈజీగా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయిపోవాలి అంటే మీలో ఉండవలసిన క్వాలిటీస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐస్. ఐస్ గురించి మాట్లాడుకుంటే చాలామంది గాయస్ మీరు అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ కొంతమంది అమ్మాయిల ఐస్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. బట్ ఇది అమ్మాయిలకి మాత్రమే కాదు, అబ్బాయిలకి కూడా వర్తిస్తుందనమాట. ఎందుకు అంటే అబ్బాయిల్లో కూడా చాలామంది ఐస్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయన్నమాట. అండ్ చాలా ఫాస్ట్‌గా అట్రాక్ట్ చేసేసుకుంటాయి ఆ కళ్ళు అనేది. సో, అలా ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఎవరైనా కానీ తొందరగా అట్రాక్ట్ అయిపోతారనమాట. అలా చాలా చాలా ఈజీగా. ఎందుకంటే కళ్ళు అంత పవర్‌ఫుల్. ఒక మాటలో చెప్పాలంటే అది బాయ్స్‌కైనా కానీ, గర్ల్స్‌కైనా కానీ చాలా అట్రాక్టివ్‌నెస్ తీసుకొస్తుంది. బట్ ఐస్‌ని కొంచెం మంచిగా ట్రీట్ చేయండి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏడ్చే అబ్బాయిలు అనమాట. అండ్ ఏడ్చే అబ్బాయిలా అని మీరు చాలా షాక్ అయిపోతారు. ఎగ్జాక్ట్‌లీ అది నిజమనమాట. ఎందుకు అంటే నార్మల్‌గా చెప్తూ ఉంటారు ఏడ్చే అబ్బాయిని అస్సలు నమ్మకూడదు అని చెప్పేసి. బట్ ఇక్కడ అది నిజం కాదండి. అసలు ఎవరు నమ్మొద్దు. ఎవరికైనా పెయిన్ అనేది వస్తే వచ్చేది బాధే, కన్నీళ్ళే. అది అమ్మాయికైనా, అబ్బాయికైనా సరే. బట్ ఏదో సామెత అని చెప్తూ ఉంటారు కదా! నవ్వే ఆడవాళ్ళు, ఏడ్చే మగాళ్ళు ఇట్లా నమ్మొద్దు అని చెప్పేసి. అది చాలా ఫేక్ అనమాట. అట్లాంటివి అస్సలు నమ్మొద్దు. కానీ ఇక్కడ గర్ల్స్ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఎమోషనల్ అయ్యే అబ్బాయిలు కొంచెం ఎలా అంటే కొంచెం హర్టింగ్‌గా తీసుకొని కొంతమంది ఏడుస్తూ ఉంటారు చూసావా? అలాంటి అబ్బాయిలకి అమ్మాయిలు చాలా బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఐ థింక్ వాళ్ళకేంటంటే సెన్సిటివ్‌గా ఉండే అబ్బాయిలు, ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలు కావాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. మీలో ఈ క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసేసుకోండి. అలా అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోండి అని నేను చెప్పట్లేదు. బట్ మేబీ అంటే కొంతమందికి బై బర్త్ అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళలో ఆ క్వాలిటీ అనేది ఉంటుంది. బట్ అది చాలా జెన్యూన్ క్వాలిటీ అనే చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళకి కూడా గర్ల్స్ చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే హానెస్ట్. ఇది కూడా ఏంటి అంటే నార్మల్‌గా చాలామంది హానెస్ట్‌గా ఉండరు. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు ఏది ఓపెన్‌గా చెప్పడం అనేది జరగకపోవచ్చు. బట్ ఏదైనా కానీ నిజాయితీగా ఓపెన్‌గా మాట్లాడే వాళ్ళని అమ్మాయిలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా కానీ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ నార్మల్‌గా అయినా కూడా ఖచ్చితంగా మీరు హానెస్ట్‌గా ఉండటానికి, హానెస్ట్‌గా మాట్లాడటానికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళకి గర్ల్స్ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసే అబ్బాయిలు అనమాట. అంటే ఈ క్వాలిటీ కూడా చాలా తక్కువ మందిలో మేబీ ఉండొచ్చేమో కానీ, బట్ డెఫినెట్‌లీ ఏంటంటే ఐ యామ్ విత్ యూ అన్నట్లుగా బిహేవ్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఎలాంటి సందర్భాల్లో అయినా సరే ఐ థింక్ నేను నీకు ఉన్నాను అని ఒక సపోర్ట్ ఇస్తూ అండ్ వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే వీళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినంతగా సఫర్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటి క్వాలిటీస్ ఐ థింక్ చాలా రేర్‌గా ఉంటాయి అబ్బాయిల్లో. బట్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ ఒక గుడ్ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినట్టే అని అమ్మాయిలు ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే అలా అందరూ అనుకోలేరు అనమాట. సో, తను బాధపడితే అవతల వాళ్ళకి బాధ రావటం కానీ, తను కష్టాల్లో ఉంటే తిని కష్టం వచ్చినట్టుగా ఫీల్ అయిపోవటం కావచ్చు. మీరు ఏడిస్తే వాళ్ళకి ఏడుపు రావటం కావచ్చు. మీరేదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే, అది ఏదోలాగా తీర్చాలి అనే థాట్స్ కావచ్చు. ఇలాంటివన్నీ చాలా తక్కువ మంది అబ్బాయిల్లో ఉంటాయి. బట్ డెఫినెట్‌లీ అలా ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం అమ్మాయిలు చాలా అంటే చాలా సింపుల్‌గా అలా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే క్లారిటీ ఉన్న అబ్బాయిలు అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయండి కొంతమంది అబ్బాయిలు ఎలా అంటే వాళ్ళకొక క్లారిటీ ఉండదు ఎగ్జాక్ట్‌లీ. ఎలా అంటే వాళ్ళు ఏం చేసినా కూడాను ఏదో జస్ట్ టైమ్ పాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో అలా జరిగిపోతుంది, అలా జరిగిపోనివ్వండి. ఏదో మనం ఉన్నాము, తిన్నాము, పడుకున్నాము అన్నట్లుగా ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళని అమ్మాయిలు లైక్ చేయట్లేదు. బట్ డెఫినెట్‌లీ లైఫ్‌లో ఒక క్లారిటీ ఉన్న అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు. అంటే ఏదైనా కానీ లైఫ్‌లో ఒక గోల్ పెట్టుకొని, ఒక డ్రీమ్ పెట్టుకోనో లేకపోతే ఏదైనా సరే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకునే వాళ్ళని ఐ థింక్ ప్రామిసెస్ చేస్తుంటారు కొంతమంది. ఆ ప్రామిసెస్ చాలామంది నిలబెట్టుకోరు అనమాట. అప్పుడే చాలా వరకు గ్యాప్ అనేది మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ స్పాయిల్ చేసేస్తున్నావు అని చెప్పేసి కూడా చాలామంది బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ అంతే అంత ఇంపాక్ట్ చూపిస్తుందనమాట ఆ ప్రామిసెస్ అనేవి. బట్ ఎలాంటి విషయాల్లో అయినా సరే ఫుల్ క్లారిటీతో ఉంటారు వాళ్ళు. ఐ థింక్ ఈ పర్సన్ నేను ఇష్టపడుతున్నాను, దీంతో లైఫ్ లాంగ్ ఉండాలనో లేదా
తన కోసం నేనేదో చేయాలి అని కానీ, లేదా నేను తనకొక మాట ఇచ్చాను అది నిలబెట్టుకోవాలని కానీ, ఇలా తపన పడే అబ్బాయిలు అనేది కొంతమంది ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకే మంచి అమ్మాయిలు కూడా దొరుకుతూ ఉంటారనమాట. ఐ థింక్ మీలో కూడా ఇలాంటి ఒక మంచి క్లారిటీ మైండ్ సెట్‌తో ఉన్నట్లయితే కూడా అంటే ఎలా అంటే ఈ పాయింట్ చాలా మంది విషయాల్లో జరుగుతుంది అనమాట. మైండ్ సెట్ అనేది ఎలా అంటే నిలకడగా ఉండదు అనమాట. ఇప్పుడున్న మాట తర్వాత గుర్తుండదు. ఇప్పుడున్న బిహేవియర్ కొద్ది రోజుల తర్వాత ఉండదు. చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ అలా కాకుండా లైఫ్ లాంగ్ ఒక క్లారిటీని మెయింటైన్ చేసే అబ్బాయిలని అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే రొమాంటిక్ అనమాట. అండ్ మీరు ఇవన్నీ చేసి కూడాను కొంచెమైనా రొమాంటిక్‌గా లేకపోతే చాలా కష్టం అనమాట. ఐ థింక్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అమ్మాయిలు ఎలా అంటే ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా ఇష్టపడుతున్నారు. కొన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అన్నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి అంటే మాత్రం అవ్వదు. గర్ల్స్ మీరు కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిలో నాకు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ కావాలి అంటే అవ్వదు. కొన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళలో గూడా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ కొన్ని లోపాలు ఉంటాయి. బట్ సో, అవన్నీ లేకపోయినా కూడాను కొన్ని ఉన్నా కూడాను 1 ఆర్ 2 మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా కూడాను ఖచ్చితంగా హ్యాపీ అనే చెప్పుకోవాలి అనమాట. సో, ఇవన్నీ ఖచ్చితంగా గర్ల్స్ మీరు మెయింటైన్ చేయండి. ఎందుకు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అంటే ఏదో ఒక క్వాలిటీ నచ్చుతుంది అనమాట గర్ల్స్‌కి. అందరూ అబ్బాయిలు అనుకుంటారు నేను టాల్‌గా లేననో, లేకపోతే ఫైనాన్షియల్‌గా మంచిగా లేననో, లేకపోతే ఆహ్, ఇంకా వేరే వేరే కలర్స్ రీజన్స్ ఏవో పెట్టుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకెందుకు వర్కౌట్ అవుతుంది. మాకెందుకు అవ్వట్లేదు. మాకెందుకు ఎవరు అసలు సెట్ కావట్లేదని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి అనమాట. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. అండ్ మీలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరికి మీరు నచ్చకపోయినా కూడాను, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకరు మీరు డెఫినెట్‌లీ నచ్చుతారు అనమాట. అలా ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేసుకోండి. మీకు కూడా బావుంటుంది. అండ్ మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా కానీ మీకు అలా ఇంప్రెస్ అయిపోతారు కూడా. అండ్ నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.